నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్। యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది। ప్రయాగ్రాజ్లోని గంగానది ఒడ్డున ఉన్న రసూలాబాద్ ఘాట్ పేరును చంద్రశేఖర్ ఆజాద్ ఘాట్గా మార్చింది। ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రయాగ్రాజ్ కార్పొరేషన్ తాజాగా పేరు మార్పు ప్రక్రియను పూర్తి చేసింది। పేరు మార్పు నిర్ణయంపై లాంఛనమైన ఉత్తర్వులు వారం రోజుల్లో జారీ అవుతాయి। పేరు మార్పు ఫలకాన్ని కూడా ఘాట్ వద్ద ఏర్పాటు చేస్తారు। రసూలాబాద్ ఘాట్కు చారిత్రక ప్రాధాన్యత ఉంది। మరణించిన వ్యక్తుల అంత్యక్రియలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు। స్వతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ అంత్యక్రియలు ఇక్కడే జరిగాయి। ఘాట్కు ఆయన పేరు పెట్టాలనే డిమాండ్ ఇప్పటిది కాదు। ఆజాద్ గౌరవార్థం ఈ ఘాట్కు ఆయన పేరు పెట్టాలని 1991లో ప్రయాగ్రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించింది। అయితే అది ఆమోదం పొందడానికి మాత్రం 3 దశాబ్దాలు పైనే పట్టింది। యోగి ఆదిత్యనాథ్ 2024 నవంబర్ 27న ప్రయాగ్రాజ్ వెళ్లినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ను సందర్శించారు। అప్పుడు ఈ విషయాన్ని పలువురు కౌన్సిలర్లు ఆయన దృష్టికి తెచ్చారు। దాంతో వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాగ్రాజ్ మేయర్ గణేష్ కేసర్వాణి, మున్సిపల్ కౌన్సిలర్ చంద్రమోహన్ గార్గ్లకు సీఎం ఆదేశాలిచ్చారు। ఘాట్కు చంద్రశేఖర్ ఆజాద్ పేరు పెట్టడంపై హర్షం వ్యక్తమవుతోంది। ఇది దేశ స్వాతంత్ర్యం కోసం అమరులైన వారి వారసత్వాన్ని, జ్ఞాపకాలను పదిలం చేసుకోవడం, వారిని గౌరవించడం అవుతుందని చెప్తున్నారు।